గొంతెండుతుంది. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజ్ కి రిజర్వాయర్లు 10 ఏళ్లు కనిష్టానికి వాటర్ లెవెల్స్. సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం. కర్ణాటకలో నీటి సంక్షోభం. 12 రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు. ఎండిపోతున్న కావేరీ నది, అడుగంటుతున్న భూగర్భ జలాలు. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి. సగానికి పైగా ఎండిపోయిన బోరు బావులు. వర్షాభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు. అంటే దేశవ్యాప్తంగా మొత్తం పరిస్థితి అధ్వానంగా మారింది. తాగునీటికి పరిస్థితులు అధ్వానంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వర్షాభావాలు, అంటే వర్షం రాకని పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టమవుతుంది. దేశంలో నీటి కొరత తీవ్రమైంది. కొన్ని రాష్ట్రాల్లోని రిజర్వాయర్లు నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. నిరుడు వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి అవసరాలు రోజు రోజుకు పెరుగుతుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మాత్రం అంతకంటే వేగంగా పడిపోతున్నాయి. దేశంలో ప్రధానమైన 21 రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే 15 స్టేట్స్లోని రిజర్వాయర్ల నీటి మట్టం 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని రిజర్వాయర్ల నీటి మట్టం 49% దిగజారిపోయింది. అంటే మొత్తానికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో బీహార్లో 42%, ఉత్తరప్రదేశ్లో 33%, కర్ణాటకలో 25%, ఛత్తీస్గఢ్లో 22%, తమిళనాడులో 20%, పంజాబ్లో 16%, రాజస్థాన్లో 15% ఉన్నాయి. 2050 నాటికి ఇండియాలో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తుతుందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కూడా తన నివేదికలో హెచ్చరించింది. మార్చి ప్రారంభంలోనే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలు, నగరాలు విస్తరించడంతో జల వనరులపై భారం పెరుగుతుంది. ఇండియా మొత్తంగా చూసుకుంటే పోయిన ఏడాది ఫిబ్రవరిలో రిజర్వాయర్లలో 52% నీళ్లు ఉంటే ఈ నాటికి 43%కి పడిపోయాయి. అంటే 11% పై గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి పడిపోయింది నీటి సామర్థ్యం. సౌత్ ఇండియాలో నీటి కటకట. ఇప్పటికే సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో నీటి సంక్షోభం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళలో నీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఏపీలో గత ఏడాది రిజర్వాయర్లలో నీటి మట్టం 66% ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 22%కి పడిపోయాయి. కర్ణాటకలో నిరుడు 40% ఉంటే ఈ ఏడాది 29%కి దిగజారిపోయింది. అదే విధంగా తమిళనాడులోని రిజర్వాయర్లలో నిరుడు 70% నీళ్లు ఉంటే ఇప్పుడు 35%కి పడిపోయాయి. తెలంగాణలో పోయిన ఏడాది రిజర్వాయర్లో 59% వాటర్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 42%గా ఉన్నాయి. సౌత్ ఇండియాలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో పరిస్థితి కొంత బాగానే ఉంది. నిరుడు రిజర్వాయర్లలో 54% నీళ్లుంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 49%కి తగ్గాయి. సౌత్ రీజియన్లోని అన్ని రాష్ట్రాల్లో ఓవరాల్ గా చూసుకుంటే పోయిన ఏడాది 47% నీటి నిల్వలు ఉంటే ఈ ఏడాది 28%కి పడిపోయాయి. బెంగళూరులో గుక్కడి నీటి కోసం ఇబ్బందులు. సౌత్ ఇండియాలో కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలోని 16 రిజర్వాయర్లలో 12 వాటర్ స్టోరేజ్ 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ముఖ్యంగా బెంగళూరు వాసులు గుక్కడి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగానే తాగునీటి సమస్య తలెత్తుతుంది. నగరంలో తాగునీటి వృధాను అరికట్టేందుకు ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. ట్యాంకర్ల ద్వారా సప్లై చేసే నీటి విషయంలోని కీలక ఆదేశాలు జారీ చేశారు. 200 ప్రైవేటు ట్యాంకర్లు 4 నెలల పాటు ఫిక్స్డ్ రేట్లకే నీళ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. వెహికల్స్ వాష్ చేయడం, నిర్మాణాలు, ఎంజాయ్మెంట్ కోసం వాటర్ ఉపయోగించొద్దని తెలిపారు. బెంగళూరులోని అన్ని హౌసింగ్ సొసైటీలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నీటి వృధాను అరికట్టేందుకు ట్యాప్ల ద్వారా స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. నిబంధనలు అతిక్రమిస్తే 5,000 జరిమానా విధించేందుకు సిద్ధమయ్యాయి. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో బెంగళూరు వాసులు ఉన్నారు. కొందరు షాపింగ్ మాల్స్ కు వెళ్లి అక్కడ టాయిలెట్స్ ను ఉపయోగించుకుంటున్నారు. ఎండిపోయిన 7,000 బోర్లు, 1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరు వాసుల దాహాన్ని కావేరీ జలాలు బోర్వెల్స్ తీరుస్తాయి. 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి రోజుకు 145 కోట్ల లీటర్ల నీళ్లు తీసుకొస్తున్నారు. అటు బోర్వెల్స్ నుంచి రోజుకు కనీసం 70 కోట్ల లీటర్ల నీళ్లు తోడుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కావేరీ నదిలో నీటి మట్టం తగ్గి తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. బెంగళూరు సిటీలో ఉన్న 14,780 బోర్లలో 6,997 బోర్లు ఎండిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల వైపు కర్ణాటక. నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుంది. రీసైకిల్ చేసిన ట్రీటెడ్ వాటర్ వాడుకునేందుకు కాలనీలు, అపార్ట్మెంట్ల అసోసియేట్లను ప్రోత్సహిస్తుంది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్ లైన్లు, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. మరో 100 రోజుల పాటు నీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదని వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఒక్కో వ్యక్తికి ఎక్కడ ఎంత నీళ్లు అవసరం? దేశంలోని ప్రతి ఒక్కరు రోజుకు నార్మల్ గా 135 లీటర్ల నీళ్లను ఉపయోగిస్తుంటారు. సినిమా హాల్లు, బంకెట్ హాల్స్ లో ఉన్న ఒక్కో
సీటులో కూర్చున్న వ్యక్తి 15 లీటర్ల నీళ్లు యూజ్ చేస్తుంటారు. ఫ్యాక్టరీలోని పనిచేసే ఒక్కో కార్మికుడు రోజుకు 50 లీటర్ల నీళ్లు వాడుకుంటున్నాడు. 100 బెడ్స్ కంటే తక్కువ ఉన్న హాస్పిటల్స్ లో ఒక్కో బెడ్ కోసం 340 లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉన్న హాస్పిటల్స్ లో అయితే 450 లీటర్లు వరకు వాడుకుంటున్నారు. 100 బెడ్స్ కంటే ఇక హాస్టల్స్ లో ఒక్కో వ్యక్తి 135 లీటర్లు, హోటల్లో ఉన్న వ్యక్తి రోజుకు 180 లీటర్లు ఉపయోగిస్తున్నాడు. ఆఫీసులో అయితే ఒక్కో ఎంప్లాయీ 45 లీటర్లు వాడుకుంటాడు. రెస్టారెంట్లలో అయితే 70 లీటర్లు, స్కూల్లో స్టూడెంట్స్ అయితే 45 లీటర్లు వినియోగిస్తున్నారు. ఇంట్లో ఒక వ్యక్తి యూజ్ చేసే వాటర్ లీటర్లలో చూస్తే తాగడానికి 5 లీటర్లు, వంట కోసం 5 లీటర్లు, స్నానానికి 55 లీటర్లు, బట్టలు వాష్ చేసుకోవడానికి 20 లీటర్లు ఉపయోగిస్తాడు. ఇక బౌల్స్ వాషింగ్ కు 10 లీటర్లు, ఇల్లు కడిగేందుకు 10 లీటర్లు, టాయిలెట్ లో ఫ్లష్ యూజ్ చేస్తే 30 లీటర్లు, మొత్తంగా ఒక వ్యక్తికి సగటున రోజుకు 135 లీటర్లు అవసరం అవుతుంది. అంటే మొత్తానికి నీటి సమస్య అనేది చాలా ఘోరంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే మిత్రులారా 16% మైనస్ ఏమో పంజాబ్ రాష్ట్రంలో 16% మైనస్ అయింది వాటర్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో 33% మైనస్ అయింది, బీహార్ లో 44% మైనస్, ఛత్తీస్గఢ్ లో 22%, ఆంధ్రప్రదేశ్ లో 49%, తమిళనాడులో 20%, కర్ణాటకలో 25%. రిజర్వాయర్లో నీటి మట్టం 10 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం జరిగింది. అంటే అత్యంత దయనీయ స్థితికి దేశంలో తాగు వాడుకునే సమస్య వాటర్ అనేది నెలకొంది.